దివ్యాంగులకు అన్ని రంగాల్లో ప్రోత్సాహకం అందించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా అన్నారు. సోమవారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. వివిధ రకాల క్రీడలు ఉన్నాయన్నారు. దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సాహపరిచి సమాజంలో భాగస్వామ్యం చేయాలన్నారు. భవిత సెంటర్లో కూడా వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈనాటి కార్యక్రమానికి ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో దివ్యాంగులది క్రీడలలో పోటీలు కార్యక్రమం ఈరోజు చేయడం జరుగుతుంది. మనం ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సో ఈరోజు కూడా ఎందుకంటే దివ్యాంగుల పిల్లలకి మనం కొంత వారికి గైడ్ చేసి అవి అన్నీ కూడా వారు చేయగలుగుతారు. ఇక్కడ కూడా వివిధ రకాలు మనం క్యారమ్ కానీ, తర్వాత చెస్ కానీ, తర్వాత షార్ట్ పుట్ కానీ, తర్వాత రన్నింగ్ కానీ, ఇటువంటి వివిధ కేటగిరీస్లో కూడా దివ్యాంగులకి మనం ఈరోజు క్రీడలు పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే మళ్ళీ విన్నర్స్ ఉంటారో వాళ్ళకి మనం మళ్ళీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకి మళ్ళీ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం భవిత సెంటర్స్లో కూడా ప్రభుత్వం ఆదేశాల మేరకు మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ కానీ, CWSN టాయిలెట్స్ కానీ, యాక్టివిటీ రూమ్స్ కానీ అవి కూడా చేయడం జరుగుతుంది. మొన్న నేను విజ్ఞాన్ స్కూల్లో కూడా ప్రోగ్రాంలు అటెండ్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడ దివ్యాంగుల పిల్లలు చాలా మంచిగా అక్కడ ఈ డాన్స్ కార్యక్రమం కానీ, తర్వాత వివిధ కల్చరల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. కాబట్టి మనం దివ్యాంగుల పిల్లలకి సరిగా గైడ్ చేస్తే వారు మెయిన్ స్ట్రీమ్లో కూడా ఎడ్యుకేషన్లో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరూ సహకారంతో దివ్యాంగులు ఈ పిల్లల కోసం మనం తప్పకుండా ఇంకా కూడా కృషి చేస్తాము. మొన్ననే జిల్లాలో మరి దివ్యాంగులు బిల్డింగ్ అసోసియేషన్ బిల్డింగ్ కూడా ఇనాగ్రేట్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి కూడా మళ్ళీ ఒకటి త్వరలోనే జిల్లా లెవెల్ ఒక దివ్యాంగులు కమిటీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొన్ననే మాకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కూడా వచ్చినాయి. సో దాంట్లో ఉన్న వివిధ ఎవరైతే NGOs ఉన్నారో లేదా సోషల్ వర్కర్స్ ఉన్నారో వారిది కూడా తీసుకొని మళ్ళీ దివ్యాంగులు కమిటీ కూడా ఏర్పాట్లు చేసి మళ్ళీ వారితో మీటింగ్ కూడా పెట్టి ఇంకా కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము తెలియజేస్తున్నాము. అందరికీ కూడా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.